నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తప్పు చేసిందే కాక రోడ్లపైకి రావడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అంటేనే దోచుకోవడమని చెప్పారు. హెచ్సియు భూములపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. తొలగించిన చెట్ల స్థానంలో కొత్త చెట్లు నాటాలన్నారు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టులో వేసినటువంటి కేసు ఆధారంగా హైకోర్టు ఆదేశంతో జరుగుతున్నటువంటి దర్యాప్తుని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ లక్నోలో, పాట్నాలో, భోపాల్లో, ఢిల్లీలో, ముంబైలో, ఇండోర్లో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నిటిని కూడా సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన చర్యలను, సిగ్గుమాలిన చర్యలను అర్థం చేసుకోవాల్సిందిగా, తిప్పికొట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏమీ లేదు. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది, ప్రధానమంత్రి గారు అదే చెప్పారు. అందులో తేడా ఏం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెట్లు నరకడం తప్పు, మీరు చెట్లు పెట్టండి ముందన్నది. ప్రధానమంత్రి గారు కూడా అంతే అన్నారు, చెట్లు నరకడం తప్పు అన్నది. చెట్లు నరికి వీళ్ళు ఏ రకంగా, ప్రధానమంత్రి గారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడిపించాలనే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారింది. పన్నులు వేయడం ద్వారానే A to Z పన్నులు వేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో జరిపేటువంటి పరిస్థితి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా పూర్తిగా ఏ రకంగా ఆర్థిక పరిస్థితి దిగజారిందో, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడం లేదో, 3 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పనితీరు ఏ రకంగా ఉందో